హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే SSMB 29 అదే గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చింది. అది ఎలా ఉంది ఏంటి అనేది చూసి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ త్రిబుల్ మార్కెటింగ్ బాగానే చేసుకుంటాడు. అయితే ఇంకేదో గుళ్ళ ఉంది, 512 వారణాసి అంట. అంటే ఎక్కడికో తీసుకెళ్తాడు సినిమాని. బ్యాక్ ఆస్ట్రాయిడ్ 2027 CE ఆస్ట్రాయిడ్ శాంభవి అంట. మెసేజా అంటార్టికా. కమాన్, అండర్ వాటర్ బోట్ ఏదో మునిగిపోయింది అండర్ వాటర్లో. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ బాగుందప్ప. సౌండ్ ఆఫ్రికా అంట. ఏంటి కాంటినెంట్స్ అన్ని కవర్ చేసేటట్టు అన్నాడు. గ్లోబ్ ట్రాటర్ కదా ఎంతైనా. ఏంటవి హిపోపోటమసా? పైన మంకీ. హిపోపోటమస్ నోట్లోంచి కెమెరా వెళ్ళి ఉగ్రబట్టి కేవ్. అది కాళిక మాతనా? 11,200 BCE లంకా నగరం త్రేతాయుగం. నైస్. మైథలాజికల్ టచ్ చేశాడు రాజమౌళి. మైథలాజికల్ రెఫరెన్స్ కాదు ఈసారి, డైరెక్ట్ మైథలాజికల్. రాముడు 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 ఎక్కడ రాముడు ఎక్కడ? కమాన్, ఇదిగో రాముడు. ఏంటి నికర్నికా వారణాసి ప్రెసెంటా? ప్రెసెంట్ అవుతుంది. కమాన్. బాబు ఏ జై బాబు అనాలి. వారణాసి మనం ముందు అనుకున్న టైటిలే వారణాసి. ట్రైమ్ ట్రాటర్ కూడా అంట. ఇంకేంటి మరి, ట్రైమ్ ట్రావెల్, సెమీ సైన్స్ ఫిక్షన్, సెమీ మైథలాజికల్ అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకేంటి, బాబు ఫ్యాన్స్కి పండగే. బాబు ఫ్యాన్స్కే కాదు, ఇండియన్ సినిమా ఫ్యాన్స్ అందరికీ పండగే. మళ్ళీ చూడాలనిపిస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తాను. ఎలా కలుపుతాడో మణికర్ణిక ఘాట్ అంట, ఆఫ్రికా, అంటార్టికా, వారణాసి 512 CE అండ్ ఆస్ట్రాయిడ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ విజువల్స్ కరెక్ట్గా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయ్యి వీళ్ళు అనుకున్న ఇప్పుడు చూపించిన ఈ కాన్సెప్చువల్ వీడియోలో ఏవైతే చూపించారో ప్లేసెస్ అవన్నీ కరెక్ట్గా లింక్ చేసి ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ ట్రెజర్ హంట్ సినిమా పడితే మాత్రం Day 1 400 crore ₹1 తక్కువ రాదు. కావాలంటే సినిమా రిలీజ్ రోజు వచ్చి మీరు నన్ను కామెంట్స్లో తిట్టుకోవచ్చు, రాకపోతే ₹1 తక్కువ రాదు. అండ్ లాంగ్ రన్లో 3,000 crore అలానే ఉంది. ఏంటి, సెమీ మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అండ్ ఏవేవో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆస్ట్రాయిడ్ అంట, మణికర్ణిక ఘాట్ అండ్ ఎస్పెషల్లీ మన మహేష్ బాబు గారు రుద్ర అంటే రెఫరెన్స్ ఆఫ్ శివ. రుద్ర అనేది ముందుగానే గెస్ట్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే. ట్విట్టర్ హ్యాండిల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశాను. ఎందుకు అనిపించింది అంటే, తను ప్రియాంక చోప్రాది మందాకిని అన్నారు కదా. మందాకిని అంటే గాడెస్ గంగాని హెవెన్లో మందాకిని అంటారంట.
సో నాకు కూడా తెలియదు, నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది అలా. సో తను మందాకిని కాబట్టి సో లార్డ్ శివ తనని కంట్రోల్ చేసి నెత్తి మీద పెట్టుకుంటాడు అని చెప్పి అనుకున్నాం. అండ్ ఆ లాకెట్ అది ఇది చూసాం కదా, సో మోస్ట్ ప్రాబబుల్లీ రుద్ర అయ్యే ఉంటుంది అనుకున్నాం. సో రుద్రానే క్యారెక్టర్ నేమ్. అండ్ మహేష్ బాబుని ఆఫ్టర్ 10 years ద పర్ఫార్మర్ మహేష్ బాబు ఈస్ బ్యాక్ అనేలాగా ఉంది. చేయాలి, రాజమౌళియే తీసుకురాగలడు. ఇందాక ఈవెంట్ కూడా చూశాను, సేమ్ అదే ఆ గెటప్లోనే వచ్చాడు. మహేష్ నార్మల్ ప్లెయిన్ షర్ట్ వేసుకొని వస్తాను అంటే స్కై బ్లూ కలర్ టీ షర్ట్. రాజమౌళి ఒప్పుకోలేదంటే, అండ్ ఆ బటన్స్ కూడా ఖచ్చితంగా పైన తీసేయాలి, అవన్నీ ఆ లాకెట్ కనిపించాలి అని చెప్పారంట. ఇట్స్ ఓకే, ఏం లేదు, చాలా చాలా బాగుంది. సౌండ్ చాలా స్లోగా స్టార్ట్ అయింది, లాస్ట్కి ఇంకా హీరో అని వాయించి వదిలేశాడు. సో చూద్దాం. 2027 కదా, 2027 25th March రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హై ఉంటాయి, ఎందుకంటే బాహుబలి 3 తర్వాత వస్తుంది, అది కూడా మహేష్ బాబుతో తన ఫుల్ యాక్టింగ్ పొటెన్షియల్ని బయటికి తీసుకొచ్చే వన్ అండ్ ఓన్లీ రాజమౌళి సినిమా కాబట్టి చూడాలి. చలో మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్.